Cancer Healer Center, a new beginning. నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు హాజరు కావాలంటూ ఎంపీలకు పార్టీల విప్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామన్న విపక్షాలు. ఢిల్లీ జంతర్ మంతర్లో నేడు బీసీ మహాధర్నా. రాహుల్ రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు హాజరు. జాతీయ నేతల్ని కలవబోతున్న మంత్రులు నేతలు. హెచ్సియు భూములను లాక్కోవడం లేదు, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. గత ఒప్పందాలు తెలుసుకోవాలన్న భట్టి. కేబినెట్ లో రంగారెడ్డి జిల్లాకు చోటివ్వాలి. పార్టీ హైకమాండ్ కి జానారెడ్డి లేఖ. కేసీ వేణుగోపాల్ ను కలిసిన జిల్లా ఎమ్మెల్యేలు. నేడు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై చర్చ. తాజా రాజకీయాలపై చర్చించే అవకాశం. దేశంలో అత్యధికంగా ఏపీలోనే పెన్షన్. అప్పు చేసైనా తల్లికి వందనం అమలు చేస్తాం. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్న చంద్రబాబు. టీటీడీ అధికారులతో నేడు చంద్రబాబు సమావేశం. దర్శనాలు ఇతర అంశాలపై సీఎం సమీక్ష. కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం. కాకానికి హైకోర్టులో చుక్కెదురు. అరెస్ట్ నుంచి ఉపశమనం ఇవ్వలేమన్న న్యాయస్థానం. అక్రమ కేసులు పెడుతున్నారన్న మాజీ మంత్రి. స్థానిక సంస్థల నేతలతో నేడు జగన్ భేటీ. పాల్గొనున్న 4 జిల్లాల ప్రజాప్రతినిధులు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం. రెడ్ బుక్ కు కొడాలి నాని భయపడలేదు. మెరుగైన వైద్యం కోసమే ముంబై వెళ్లారు. మంత్రి లోకేష్ కామెంట్స్ కు అంబటి కౌంటర్. ఏపీలో మే నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు. ఏటీఎం కార్డ్ సైజులో తయారీ. అన్ని వివరాలు ఉంటాయన్న నాదెండ్ల. విశాఖ మేయర్ పై అవిశ్వాసానికి ఏర్పాట్లు. పీఠాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు. మొదలైన క్యాంప్ రాజకీయాలు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ విచారణ. నేడు మరోసారి పోలీసుల ముందుకు శ్రవణ్ రావు. గత విచారణలో 6 గంటల పాటు ప్రశ్నలు. హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ మధ్య సద్దుమణిగిన వివాదం. సన్ రైజర్స్ ప్రతినిధులతో అసోసియేషన్ సెక్రటరీ భేటీ. కేటాయింపులు యథాతథంగా ఉంచాలంటూ విజ్ఞప్తి. ఏపీలో రిజిస్ట్రేషన్లకు సరికొత్త విధానం. ముందుగా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం. తొలి విడతలో జిల్లా కేంద్రాల్లో అమలు. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు. పలు చోట్ల వడగళ్లు వర్షాలు కురిసే అవకాశం. కర్ణాటకలో పెరిగిన డీజిల్ ధరలు. సేల్ ట్యాక్స్ పెంపుతో లీటర్పై 2 అదనం. ఇతర రాష్ట్రాల కంటే తక్కువే అంటున్న ప్రభుత్వం. ఛత్తీస్గఢ్ లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ పై ఎఫ్ఐఆర్. మాజీ సీఎం బఘేల్ పేరును చేర్చిన పోలీసులు. ఇప్పటికే 60 చోట్ల సోదాలు. 21 మందిపై కేసు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ 2వ విజయం. 8 వికెట్ల తేడాతో లక్నోపై గెలుపు. 3 వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్. Cancer Healer Center, a new beginning.